మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రస్తుతానికి భారత సైన్యం అటు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఆర్మీ మీద ఏ విధంగా విరుచుకుపడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి చెప్పాల్సినటువంటి గుణపాఠం ఏదో ఒక రకంగా చెప్తూనే ఉన్నారు. ఇక తాజాగా ప్రస్తుతానికి యుద్ధానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ ఎడ్విన్ కేదసి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. హలో, ఎలా ఉన్నారు సార్? గుడ్ ఆదిత్య. సార్, పహల్గామ్ ఘటన తర్వాత మన వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఆపరేషన్ సింధూర్, సో అందులో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలపైన మన వాళ్ళు అటాక్ చేసింది మనం చూసాం. దాదాపుగా 100 మంది ఉగ్రవాదులను చంపారు కూడా. ఇకపోతే వాళ్ళ ఆర్మీకి కూడా ఇప్పుడు తగిన బుద్ధి చెప్తూనే ఉన్నారు. సో ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు చేయాల్సినటువంటి అటాకులు చేస్తూనే ఉన్నారు, మన వాళ్ళు తిప్పి కొడుతూనే ఉన్నారు. సో ఇప్పటి వరకు ఇలా ఉంది, ఇక ముందు ఎలా ఉండబోతుంది అసలు ఇది? ఆదిత్య, ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ ఏంటంటే పాకిస్తాన్ని ఏకాకిం చేసినారు బై ఆల్ మీన్స్. దౌత్యపరంగా కానీ, లేకపోతే వాణిజ్యపరంగా కానీ, లేకపోతే వాళ్ళకున్న రూట్స్ మొత్తం ఇండియా కట్ చేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం అంతే. వాళ్ళు చేసే ఇంకొక అటెంప్ట్ ఏంటంటే ఉడత ఊపులకు ఊడలు దిగవు, ఉడుకు నీళ్ళకి ఇండ్లు కాలవు అని చెప్పేసి వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటనేది వాళ్ళకి తెలుసు ఆదిత్య. వాళ్ళ దగ్గర అమ్యునేషన్ ఎంత ఉంది, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, వాళ్ళ మిలిటరీ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ మిలిటరీ పవర్ ఏంటి, వాళ్ళ వెపన్స్ ఏంటి, వాళ్ళ కంట్రీకి తెలుసు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్కి తెలుసు, వాళ్ళ ఆర్మీ చీఫ్కి తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. తెలిసి కూడా ఏంటంటే ఇదంతా ఒక అటెంప్ట్ చేయటం. ఏంటంటే మేము తగ్గేది లేదు, మేము వెనక్కి తగ్గము, ఆర్ విల్ రిప్లై యూ, ఆర్ విల్ రిటాలియేట్ యూ, మేము రిటాలియేట్ చేస్తాం దీన్ని అని చెప్పేసి. ఇప్పుడు మొన్న రాత్రి 7th నైట్ జరిగిన అటాక్ ఇట్స్ అంటే వాళ్ళు అన్ఇమాజినబుల్, వాళ్ళు ఊహించని టైంలో దెబ్బ కొట్టడం జరిగింది ఇండియన్ ఆర్మీ. దట్ టు 2 విమెన్ ఆఫీసర్స్, వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి, ద బ్రేవ్ అండ్ బోల్డ్ డైనమిక్ ఆర్మీ ఆఫీసర్స్, వింగ్ కమాండర్ అండ్ కల్నల్. ఇండియన్ ఆర్మీ వాళ్ళను డిప్లాయ్ చేయటంలో కూడా ఉద్దేశం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ ఒక రాంగ్ నోషన్లో బ్రతుకుతున్నారు ఆదిత్య. ఏంటంటే హిందూ ముస్లిమ్స్ ఎప్పుడు మన దేశానికి వ్యతిరేకులు, లేకపోతే ముస్లిమ్స్ ఎప్పుడు మనతోటి కలిసి రారు, లేకపోతే ముస్లింల మీదనే మనము ఇది చేస్తున్నామని ఒక రాంగ్ నోషన్లో బ్రతుకుతున్నాం. అట్లాంటిది ఒక ఉమెన్ ఆఫీసర్, ఒక ఆర్మీ ఆఫీసర్ని తీసుకొని, ఒక ముస్లిం ఆర్మీ ఆఫీసర్ని తీసుకొని, షీఈస్ బీన్ వర్కింగ్ విత్ ద ఆర్మీ ఫర్ ద లాస్ట్ 19 years. 3 generations వాళ్ళ ఆర్మీలో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. తాజ్ ఖురేషి వాళ్ళ ఫాదర్ అంటారు, నా డాటర్ ఇంత పెద్ద వీరోచితమైన సాహసోపేతమైన దీంట్లో ఆ యాక్టివిటీలో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండటం అనేది దేశాన్ని, మా ఫ్యామిలీకి కాదు దేశానికి గర్వకారణం అంటాడు. ఏంటంటే మీరు ఇచ్చిన దానికి ఈట్కా జవాబ్ పత్తర్సే అని చెప్పేసి ఒక రిప్లై ఇచ్చినారు ఇండియన్ గవర్నమెంట్. ఓకే, ఏది 26 మంది ఆయుధాలు లేకుండా ఉన్న సివిలియన్స్ని, టూరిస్టులని వాళ్ళు వెపన్స్ తోటి వచ్చేసి హీనియస్ క్రైమ్ చంపేసి మీరు హిందువా ముస్లిం అని చెప్పేసి అడిగి చంపినప్పుడు జరిగింది ఏంటంటే ఒక రాంగ్ సిగ్నల్ ఇచ్చినారు. మీరు అంటే వీళ్ళు ఓన్లీ హిందువులను చంపినారు, ముస్లింలను చంపలేదని. కానీ ఇండియా గవర్నమెంట్ చేసినది ఏంటంటే ఇక్కడ మాకు భేదభావం లేదు, వీ డోంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హిందూ అండ్ ముస్లిం. అందుకే ఒక ముస్లిం ఆఫీసర్ని చూజ్ చేసేసి ముస్లిం ఆఫీసర్ని పంపించారు. ఎంతో బోల్డ్గా, ఎంతో డేరింగ్గా, చాలా స్విఫ్ట్గా. ఇప్పుడు పాకిస్తాన్కున్న ఒకే ఒక నేషన్, ఒకే ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఏంటంటే చైనా వాళ్ళు వాళ్ళకి రాడర్ సిస్టమ్ ఇచ్చినారు, ఇంటెలిజెన్స్ ఇచ్చినారు, సెక్యూరిటీ సిస్టమ్ ఇచ్చినారు, అన్ని సిస్టమ్స్ ఇచ్చినారు. అన్ని సిస్టమ్స్ ఉన్నాక కూడా వాళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి రిటాలియేషన్ లేకుండా, ఎటువంటి దాన్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయకుండా అంత స్విఫ్ట్గా 25 minutesలో ఒక 9 షెల్టర్స్ని వీళ్ళు ధ్వంసం చేసి వచ్చినారు. ఒక 100 మంది సివిలియన్, 100 మంది తీవ్రవాదులను చంపేసినామని చెప్పేసి చెప్తున్నారు. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ద టెక్నాలజీ వాట్ వీ హ్యావ్ యూజ్డ్ ఆర్ ద ఆఫీసర్స్ బోల్డ్నెస్ ఆర్ దేర్ స్విఫ్ట్ యాక్షన్ దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. దెన్ తర్వాత వీళ్ళు ఏదైతే చేస్తున్నారో పాకిస్తాన్ నుంచి ఏదైతే రిటాలియేషన్ వస్తుందో, ఇప్పుడు పాకిస్తాన్ ఒక తీవ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తుందనే ఒక అపవాదు, లేకపోతే దట్స్ అ ఫ్యాక్ట్. ఒసామా బిన్ లాడెన్ నుంచి తీసుకుంటే జైషే మొహమ్మద్ కానీ, లేకపోతే
లష్కర్-e తోయిబా కానీ లేకపోతే ఎనీ అదర్ ముస్లిం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ రూటెడ్ ఇన్ పాకిస్తాన్ అండ్ ద పాకిస్తాన్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ దెమ్. ఓకే, ఏంటి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ చేతుల ద్వారా వీళ్ళ ద్వారా మనము కాశ్మీర్ని మనం హస్తగతం చేసుకోవాలా. కాశ్మీర్ మాకు వస్తే ఇంకా జన్నత్, అంతే, జన్నత్ వచ్చేసినట్టే. మొన్న రీసెంట్గా బిఫోర్ ద అటాక్స్ ఆల్సో, బిఫోర్ ద కిల్లింగ్స్ ఆల్సో ఆర్మీ చీఫ్ అంటూ ఉన్నాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ హమారా హై, పాకిస్తాన్ మన కాశ్మీర్ హమారా హై అంటే ఎక్కడి నుంచి వచ్చింది హమారా హై? ఇట్స్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ అండ్ ఇండియన్ గవర్నమెంట్స్, రైట్? 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ గ్రోత్. టూరిజం ఇండస్ట్రీ హ్యాస్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. సో అట్లాంటి సిచ్యుయేషన్లో కాశ్మీర్ మా చేతిలో ఉంటే ఇంకా మేమేమైనా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ టూరిస్టుల ఫ్లోను ఆపాలి. వీళ్ళ పిరికిపంద చర్య ఏంటంటే వీళ్ళు చేసిన షూట్అవుట్ ఏదైతుందో పహల్గామ్ టెర్రర్ అటాక్ ఏంటంటే ఒక టెర్రర్ క్రియేట్ చేయాలి, ఒక ఫియర్ క్రియేట్ చేయాలి, ఫోబియా అనేది రావాలి, టూరిస్టులు రావద్దు ఇక్కడికి. సో దట్ ఏంటంటే అగైన్ దే విల్ గో బ్యాక్ టు ద రూట్స్. అన్ఎంప్లాయ్మెంట్, ఫండ్స్ ఉండవు, ఇది ఉండదు, ఏది లివింగ్ ఉండదు, లివింగ్ సోర్స్ ఉండదు. కాబట్టి ఏంటంటే అగైన్ మళ్ళీ యంగర్ జనరేషన్ ఏదైతుందో యంగర్ జనరేషన్ మేము తీసుకొని మళ్ళీ వాళ్ళని తీవ్రవాదులకు తయారు చేస్తాము. ఓకే, అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు ఇండియా ఓన్లీ, మళ్ళీ మన మీదకే. సో వీళ్ళు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో పెరిగిపంద చర్య, ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు దే స్టార్టెడ్ దేర్ రిటాలియేషన్. ఏంటి వాళ్ళు టార్గెట్ చేయాల్సింది ఎవరిని టార్గెట్ చేస్తే సివిలియన్స్ని టార్గెట్ చేయాలి, లేకపోతే దే టార్గెట్ చేస్తే ఆర్మీని టార్గెట్ చేయాలి. కానీ పాకిస్తాన్లో మనం అటాక్ చేస్తే ఏంటంటే వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ దేర్ టెర్రర్ క్యాంప్స్, ఓన్లీ వాళ్ళ తీవ్రవాద కలాపాలు ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ స్పెసిఫిక్ ఏరియాస్ని మనం టార్గెట్ చేస్తున్నాం. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు షెల్అవుట్ చేసినప్పుడు వీళ్ళ బాంబింగ్లో సివిలియన్స్ చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు 16 మంది చచ్చిపోయినారని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఏంటంటే ఇప్పుడు ఇండియా జరిగే క్రికెట్ మ్యాచ్లో వన్ ఆఫ్ ద మ్యాచెస్ క్యాన్సిల్డ్ ఐ బిలీవ్, రైట్? లేటెస్ట్ న్యూస్ ఇప్పుడే వచ్చిన న్యూస్. తర్వాత చండీగఢ్లో టోటల్ చాలా స్టేట్స్లో బ్లాక్అవుట్ నడుస్తుంది, రైట్? ఇంకా చండీగఢ్లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేసి టోటల్ సేఫ్టీ అడ్వైజర్ ఇచ్చినారు, స్కూల్స్ క్లోజ్ చేసినారు, ప్లస్ పీపుల్ గ్యాదర్ కావద్దంటున్నారు, మాబ్స్ గ్యాదర్ కావద్దంటున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆదిత్య ఇంకా మోర్ దెన్ దట్ ఏంటంటే మన సైడ్ నుంచి మనం కూడా కొంత కంట్రోల్లో ఉండాలి. నాట్ స్ప్రెడింగ్ రూమర్స్, నాట్ గోయింగ్ బై ద వీడియోస్ విచ్ ఆర్ సర్క్యులేటెడ్ ఆన్ సోషల్ మీడియా. అండ్ ప్యానిక్ పబ్లిక్లో ప్యానిక్ క్రియేట్ కాకుండా చూడటం అనేది కూడా మన బాధ్యత, బీయింగ్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నాట్ టు గెట్ రియాక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్. ప్లస్ ఎవరో ఒక నేషనల్ ఇంట్రెస్ట్లో ఎవరో ఒకరు, ఇప్పుడు నర్వాల్ వైఫ్, ఆర్మీ నేవీ ఆఫీసర్ వైఫ్, షీ స్పోక్ సంథింగ్ దట్ ఆల్ ద ఇండియన్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హిందూ ముస్లిం అన్నందుకు దే స్టార్టెడ్ ట్రోలింగ్ హర్ లైక్ ఎనీథింగ్, విచ్ ఈజ్ నాట్ గుడ్. ఆమె భర్త చచ్చిపోయి ఒక నేవీ ఆఫీసర్ ఒక దేశానికి ఒక వెరీ మచ్ యూస్ఫుల్ రిసోర్స్ చనిపోయినాడని చెప్పేసి అది లేదు. భర్తను చచ్చిపోయి 6 days 7 daysలో భర్త చచ్చిపోయినాడు, విత్ ఇన్ నెక్స్ట్ 10 daysలో ఐ థింక్. సో అట్లాంటి అమ్మాయి మీరు ఎవరు ఇక్కడ నోబడీ ఈజ్ అన్ ఎనిమీ టు ద నేషన్ అని అన్నప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్. ఏంటంటే ఇప్పుడు మన ఆర్మీ మూవ్మెంట్స్ ఉన్నాయి, ఆర్మీ కూడా రిపీటెడ్గా చెప్తా ఉంది, ఆర్మీ పర్సనల్ మూవ్మెంట్స్ని కానీ ఆర్మీ మూవ్మెంట్స్ని కానీ మీరు ఎక్కడ ఫోటోగ్రాఫ్ తీయొద్దు, వీడియోగ్రాఫ్ చేయొద్దు, దాన్ని ఎక్కడ మీరు ఇది చేయొద్దు, పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే సిటిజన్స్గా అది మన రెస్పాన్సిబిలిటీ ఆదిత్య. సో వీ షుడ్ ఫాలో ద గవర్నమెంట్స్ ఆర్డర్స్. సో అన్లెస్ అంటిల్ దెర్ ఈస్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పీపుల్ ఆల్సో, దెన్ ద గవర్నమెంట్ అలోన్ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ ఇట్స్ ఓన్. గవర్నమెంట్ ఒక్కతే ఏమీ చేయలేదు. సో దానికి మన కోఆపరేషన్ కావాలా, మన కంట్రిబ్యూషన్గా కావాలి 100%. ఇప్పుడు వార్ అనేది జరిగితే క్యాజువాలిటీస్ జరగవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే వార్ అంత సివియర్గా ఉండకపోవచ్చు పాకిస్తాన్ సైడ్ నుంచి. ఎందుకు అంటే పాకిస్తాన్కు ఉన్న రిసోర్సెస్ తక్కువ, చాలా తక్కువ, పాకిస్తాన్కు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ, ప్లస్ పాకిస్తాన్ని నో అదర్ కంట్రీ సపోర్టింగ్ దెమ్. ఎందుకంటే మొత్తం వరల్డ్లో ఏ కంట్రీ కూడా వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వెళ్ళినా లేకపోతే IMFకి వెళ్తున్నారు అంటున్నారు లోన్ కోసం, లేకపోతే మాకు ఫండ్స్ కావాలని. వాళ్ళ ఆర్థిక మంత్రి లేఖ కూడా రాశాడు, వాళ్ళ ఆర్థిక మంత్రి లేఖ రాసినాడు. కానీ వాట్ ఫర్? IMF ఉంది, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఉంది, నీ పర్సనల్ యూజ్ కోసమో లేకపోతే మేము యుద్ధం చేయడానికి మాకు డబ్బులు కావాలని కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఫైనాన్షియల్ ఫండింగ్ లేకపోతే ఫైనాన్షియల్ ఎయిడ్ ఎప్పుడు ఇస్తున్నారంటే మా లివింగ్ కండిషన్స్ బాగాలేవు, వీఆర్ బిలో ద పావర్టీ లైన్, మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సోర్స్ లేదు, లేకపోతే మాకు లివింగ్ లేదు కాబట్టి మాకు ఫండ్స్ కావాలన్నారు, పంప్ చేసినారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ.
కానీ ఇక్కడ ఏంటంటే మేము యుద్ధానికి పోతున్నాము, మేము ఇండియా మీద యుద్ధానికి పోతున్నాం, మాకు ఫండ్స్ కావాలా, లేకపోతే యుద్ధం కోసం మాకు దీనికి కావాలంటే నోబడి విల్ సపోర్ట్ యూ కదా. ఇప్పుడు ఇండియా ఏం చేసింది, ముప్పేట దాడి చేసుకుంటూ వచ్చేసింది పాకిస్తాన్ మీద. ఏంటి ఒకటి, ఇప్పుడు పాకిస్తాన్ మీదకి వెళ్ళి ఫ్లై అయ్యే ఒక 135 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. నో కంట్రీస్ విల్లింగ్ టు ఫ్లై త్రూ పాకిస్తాన్. పాకిస్తాన్ ఎయిర్ బేస్ని ఎవరు యూజ్ చేయట్లేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం వాటర్స్ వాళ్ళ వాళ్ళ రివర్స్ నుంచి కానీ ఏ కెనాల్ని ఎవరు యూజ్ చేయట్లేదు, ఏది నౌకా దీన్ని కార్గో మూమెంట్స్, రైట్. అట్ ద సేమ్ టైం ఇండియా ఏం చేసింది, మన కాశ్మీర్ నుంచి ఫ్లో అయ్యే సింధ్ వాటర్ని స్టాప్ చేసింది. వాళ్ళకున్న రిసోర్సెస్ని మొత్తం కట్ చేసుకుంటూ వస్తుంది. సో దట్ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాళ్ళ బేరానికి వాళ్ళంతా వాళ్ళు కాళ్ళ బేరానికి రావాలి. ఇంకా ఏంటంటే వాళ్ళ మోకాల మీద వాళ్ళు వచ్చేసి బ్రతిమలాడాలి. ఇంకా వీ వోంట్ గివ్ షెల్టర్, వీల్ స్టాప్ దిస్ టెర్రరిజం ఆర్ వీల్ స్టాప్ ఫండింగ్ దిస్ టెర్రరిజం అనేది ఒక వాళ్ళంతటా వాళ్ళు టర్మ్స్కి రావాలనే ఒక ముప్పేట దాడిలో వస్తూ ఉంది. దౌత్యపరంగా నో కంట్రీ సపోర్టింగ్. పొలిటికల్గా ఆల్ ద నేషన్స్ ఆర్ విత్ ఇండియా. ఎందుకంటే ఇండియా ఇస్ ఫైటింగ్ ఫర్ ద రైట్ కాజ్. సో వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో మీరు తప్పని ఖండిస్తూ వాళ్ళకు చేసే సపోర్ట్ని ఆపేసినారు. ఎక్సెప్ట్ చైనా దేర్ ఇస్ నో బడీ. ఐ థింక్ ఇజ్రాయెల్ అయితే అవుట్ అండ్ అవుట్గా వచ్చింది. టెక్నాలజీలో ఇజ్రాయెల్ ఎవరు ఏ కంట్రీ ఏ నేషన్ బీట్ చేయలేదు. అట్లాంటిది ఇజ్రాయెల్ అవుట్ అండ్ అవుట్గా ఇండియాకి వచ్చేసి పక్కన నిలబడ్డది. ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ ఆర్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అనేది. దట్స్ అ వెరీ గుడ్ ఇది. అండ్ ఈవెన్ బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఓపెన్గా ఇచ్చారు, మాకు మీరు వెపన్స్ సపోర్ట్ చేస్తే మేమే వేసేస్తాం వాళ్ళని అన్నట్టుగా. అదే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసేది తప్పు అనేది వాళ్ళకి తెలుస్తుంది, కానీ వీళ్ళు ఏంటంటే మూర్ఖంగా బ్లైండ్ ఫోల్డ్గా మీరు అన్నట్టు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప వాళ్ళకి తెలుసు. ఏంటంటే ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళ అలీ మునీర్ అనుకుంటా వాళ్ళ మన ఆర్మీ చీఫ్ హీ వాజ్ హైడింగ్ సమ్వేర్, అండ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ హీస్ ట్రైయింగ్ టు రన్ అవే ఫ్రమ్ ద కంట్రీ అని అంటున్నారు. సో ఏంటంటే హెల్ప్లెస్నెస్ కండిషన్లోకి వచ్చేసింది ఆదిత్య వీళ్ళది. వాళ్ళకున్న రిసోర్సెస్ అనేవి లేవు, ఫండింగ్ లేదు, ప్లస్ వాళ్ళ దగ్గర వెపన్స్ ఎన్ని రోజులకు ఉంటాయి అనేది కూడా తెలియదు. అట్లా చూస్తే ఇండియా ఇస్ వెల్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. సార్ శత్రువు ఎంత వీక్ అయినప్పటికీ కూడా మనం కూడా తక్కువ అంచనా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో ప్రస్తుతానికి మన ప్రధాన కంట్రీలో అంటే మన దేశంలోనే కొన్ని పట్టణాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మెయిన్ అలర్ట్ ఏంటంటే మెయిన్గా థ్రెట్ ఉన్న 5 cities ఏంటంటే బాంబే, ఢిల్లీ అండ్ బెంగళూరు, వైజాగ్ అండ్ హైదరాబాద్ అని అంటున్నారు. ఈవెన్ చార్మినార్ దగ్గర కూడా హై అలర్ట్ నడుస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు, ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఓకే. సో అంటే ద సిచ్యుయేషన్ ఈజ్ వెరీ టెన్స్డ్ అండ్ స్ట్రెస్ఫుల్. కానీ ఏంటంటే మనము ప్యానిక్ అయితే ఇంకొకరిని ప్యానిక్ చేస్తాం. నేను ప్యానిక్ అయింది అనుకో, నేను కూడా ప్యానిక్ చేస్తారు. సో ఏంటంటే ఇప్పుడు ఒకటి ఫేస్ చేయాలి. వార్ అనేది వచ్చినప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు బీ ప్రిపేర్డ్, రైట్, బై హుక్ ఆర్ క్రూక్. ఇప్పుడు ఫస్ట్ ఆర్మీ ఫేస్ చేస్తుంది, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ కానీ వీళ్ళు ఫేస్ చేస్తారు. ఒకవేళ సివిలియన్స్ మీద పడితే కూడా మనం అంటే ఒకవేళ వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు ఒకటి ఏంటంటే ఒకవేళ వార్ అంటూ జరిగితే ఇట్స్ బెటర్ టు రిమైన్ ఇన్ అవర్ హౌసెస్ అని అంటున్నారు. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఒకవేళ మనము ఫేస్ చేయాల్సి వస్తే ఫుడ్ స్టోరేజ్ చేసుకోమని అంటున్నారు ఫర్ సమ్ టైమ్. కానీ అక్కడి వరకు సిచ్యుయేషన్ రాదు, అది రాదు, 99% రాదు. ఒకవేళ వస్తే వీ షుడ్ బి ప్రిపేర్డ్ అంతే. ఇంకా వెన్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ దెన్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫేస్ ఇట్ అంతే. అండ్ ఐపీఎల్ విషయంలో కూడా తీసుకుంటున్న డెసిషన్కి అభిమానులు చాలా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో కానీ ఇక్కడ నేషన్ ఫస్ట్ ఆదిత్య. ఇప్పుడు ఒకవేళ అట్లాంటి ప్లేస్లో బాంబింగ్ జరిగితే ఎన్ని లక్షల మంది చచ్చిపోవచ్చు. ఒక్కసారి వైల్డ్ గెస్ చేయండి మీరు అందరూ. ఒకవేళ నిజంగానే అట్లాంటి బాంబింగ్ అంటూ జరిగితే అసలు అంత పెద్ద క్రౌడ్ వాళ్ళకి ఎక్కడ దొరకదు కదా. ఒక్క చిన్న బాంబు పడేస్తే చాలు, చచ్చిపోవడానికి ఏం పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు ఒకటి ఆదిత్య, ఇప్పుడు వచ్చిన ఎవరైతే తీవ్రవాదులు వచ్చి పహల్గామ్లో అటాక్ చేసినారో వాళ్ళందరూ సూసైడ్ బాంబర్స్, రైట్. ఎవ్రీబడి వాజ్ ప్రిపేర్డ్. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒకటే ఉంటుంది ఆదిత్య, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో బ్రతికినంత కాలం బ్రతుకుతాము, చచ్చిపోతే అల్లా మీ దగ్గరికి పోవాలి, జన్నత్. జిహాద్లో చచ్చిపోతే జన్నత్ అంటారు. వాళ్ళకు ఒకటే బిలీఫ్, వాళ్ళ స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే విల్ గో టు అల్లా, జన్నత్ సీదా. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మేము చచ్చిపోతున్నామని తెలిసిందో దే విల్ బి రెడీ టు కిల్ దెమ్ సెల్వ్స్. సో నువ్వు ఒక్కడివి చచ్చిపోవు అక్కడ, మళ్ళీ అలాంగ్ విత్ యూ దే విల్ బి మెనీ పీపుల్ విల్ బి డైయింగ్. సో ఇట్స్ అ మాబ్ గ్యాదరింగ్ ఆదిత్య. ఇప్పుడైతే క్రికెట్ అనేది ఇట్స్ అ క్రేజీ గేమ్, రైట్. మెనీ పీపుల్ విల్ గ్యాదర్ దేర్. వాళ్ళకి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇది. ఇప్పుడు చంపాలనుకున్నోడికి ఒక్కరిని చంపిన అదే శిక్ష, 100 మందిని చంపిన అదే శిక్ష. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆస్తి నష్టం జరగాలని చూస్తారు, ఎక్కువ ప్రాణ నష్టం జరగాలని చూస్తారు. సో దట్స్ అ ప్లేస్ వేర్ మెనీ పీపుల్ విల్ గ్యాదర్ దేర్.
సో అట్లాంటి ప్లేస్ దొరికితే వాళ్ళకి పండుగే కదా. అవును. సో ఇప్పుడు మనము ఆ బయల్ ముజమార్ అని చెప్పేసి మనం వాళ్ళకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు అవుతుంది. మేము ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం చూసుకోరా, నువ్వు ఇక్కడ అటాక్ చేయంటే ఇప్పుడు వాళ్ళ వెపన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నోబడి నోస్ కదా. ఇప్పుడు మన వెపన్ ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే బాంబర్ ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే మన రాకెట్ ఎక్కడి నుంచి లాంచ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. లాంచ్ అయిన తర్వాత ప్రాణ నష్టం జరిగిన తర్వాత అప్పుడు సేఫ్టీ ప్రికాషన్ ఎందుకు తీసుకోలేదని మళ్ళీ గవర్నమెంట్ మీదకే పోతారు కదా. క్రికెట్ గేమ్ ఇవాళ కాకపోతే రేపు ఆడొచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి ఆడొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే బ్రతుకుంటే బల్సాకు తినొచ్చు అనే వచ్చింది కదా. అట్లాంటప్పుడు ఇప్పుడు క్రికెట్ ముఖ్యమో ప్రాణం ముఖ్యమంటే ప్రాణమే ముఖ్యమంటారు. సో ఫర్ ద సేఫ్టీ రీజన్స్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ రైట్ డెసిషన్ బై క్లోజింగ్ ద గేమ్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇవాళ కాకపోతే రేపు ఆడొచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి ఆడొచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకున్న టికెట్ పైసలు రిటర్న్ ఇస్తారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ప్రాణం ఇంపార్టెంట్ కదా. అంటే ఇక్కడ క్రికెట్ గేమ్ ఎప్పుడైనా ఆడొచ్చు, ఏ నేషన్ తోటి ఎప్పుడైనా ఆడొచ్చు, లేకపోతే దిస్ ఇస్ విత్ ఇన్ ఇండియా కాబట్టి దిస్ మ్యాచ్ కెన్ బి కండక్టెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంటే హోల్ నేషన్ ఇట్లా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో పోతా ఉన్నప్పుడు నేను పోయి క్రికెట్ ఆడతా, లేకపోతే నేను క్రికెట్ చూస్తాను, లేకపోతే నా టికెట్ వేస్ట్ అయిందని అంటే దట్స్ అ ఫూలిష్ థింగ్. అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్ ఆల్సో. నేషన్ ఫస్ట్. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి దేశాన్ని. ఈవెన్ ద హార్డ్ కోర్ ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ వీఆర్ విత్ ఇండియా, వీఆర్ అగేన్స్ట్ ద టెర్రరిజం, వీఆర్ అగేన్స్ట్ పాకిస్తాన్ అని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బీయింగ్ అ ముస్లిం అండ్ బీయింగ్ ద ముస్లిం పార్టీ. సో అట్లాంటప్పుడు దేశ ప్రయోజనాలు ముందు, వ్యక్తి ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు ముందు. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇది స్టేట్మెంట్. మా క్రికెట్ పోయింది, లేకపోతే క్రికెట్ గేమ్ మిస్ అయింది, అది ఇవాళ కాకపోతే రేపు చూసుకోవచ్చు, రేపు పోతే ఎల్లుండి చూసుకోవచ్చు. క్రికెట్ ప్లేయర్స్ అక్కడే ఉన్నారు, క్రికెట్ గ్రౌండ్స్ అక్కడే ఉన్నాయి, అవి ఎక్కడా పోలేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు. దేర్ షుడ్ బి నో క్యాజువాలిటీస్. సో దాని గురించి మనము సీరియస్ దానిగా కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు సేవ్ చేయగలం అనేది గవర్నమెంట్ మెయిన్ ఇంటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు 26 మంది చచ్చిపోయినందుకే మొత్తం వరల్డ్ మొత్తం ఒకటై ఇప్పుడు పాకిస్తాన్ సింగిల్ అవుట్ చేసింది. అట్లాంటప్పుడు ఇట్లాంటి ఇంకా మాస్ కిల్లింగ్ జరిగితే ఇంకా అప్పుడు ఎట్లుంటుంది సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్. సో వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్. అంతేగాని మా క్రికెట్ పోయింది, లేకపోతే మా గేమ్ బంద్ అయింది అది కాదు కదా. దట్స్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేషన్ ఈజ్ ఫస్ట్, తర్వాత ఏదైనా. ఇంకొక అడ్వకేట్గా మీరు చెప్పండి, దీనికి ఎండింగ్ ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇంకా వాళ్ళకి ఎండింగ్ అంటే ఒకటే ఆదిత్య, ఇప్పుడు ఒకటి వాళ్ళంతటా వాళ్ళు కాలబేరానికి రావాలి. వాళ్ళ మీద ప్రెషర్ నడుస్తూ ఉంది పాకిస్తాన్ మీద. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ఆల్ నేషన్స్. ఓకే, దెర్ షుడ్ బి నో వార్. నో బడీ వాంట్స్ టు హ్యావ్ అ వార్, రైట్? యుద్ధాన్ని ఎవరు కోరుకోకూడదు. కానీ వాళ్ళంతటి వాళ్ళు ఏంటంటే కయ్యానికి కాలు దువ్వి వాళ్ళు ప్రొవోక్ చేసినారు. పాకిస్తాన్ ప్రొవోక్ చేసింది బై కిల్లింగ్ ఇన్నోసెంట్ పీపుల్. బట్ ఇక్కడ నుంచి ఏంటంటే ఇండియా స్టర్న్గా, ఇక్కడ నుంచి ఇండియా ఫర్మ్గా డెసిషన్ తీసుకొని చొచ్చుకొని పోతూ వాళ్ళు ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో, లేకపోతే ఏదైతే భూభాగాలను వాళ్ళు ఆక్రమించినారో అది మనం పొజిషన్ ఇప్పుడు తీసుకునే టైం. దిస్ ఈజ్ ద రైట్ టైం. కొంత ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ వీళ్ళ నోళ్ళు మోయించాలంటే ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ బ్యాక్. మన భూభాగాన్ని మళ్ళీ మనం తీసుకున్నప్పుడే వాళ్ళ నోళ్ళు మోయగలము, లేకపోతే వాళ్ళను రాకుండా చేయగలిగినప్పుడే మనం మోయగలము. సో ఇట్ విల్ టేక్ టైం. ఇట్స్ నాట్ ఓవర్ నైట్లో అయ్యేది కాదు, లేకపోతే అంటే ఇంత సడన్గా లేకపోతే ఓవర్ నైట్లో జరిగే ఇది డెవలప్మెంట్ కాదు, లేకపోతే దానికి సొల్యూషన్ రాదు. ఇట్ టేక్స్ టైం బై డైలాగ్ ఆర్ బై వార్. కానీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ క్యాజువాలిటీస్ ఆర్ వీ షుడ్ నాట్ కంటిన్యూ దిస్. దెర్ షుడ్ బి అ డైలాగ్. కానీ ఇప్పుడు విననప్పుడు మూర్ఖులకు ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు నేను ఇట్లనే ఉంటాను, నేను ఇట్లనే చేస్తాను అంటే ఇప్పుడు అది పేడర్ అంటే నేను పేడలో ప్లేట్ పెట్టుకొని తింటే మనం ఏం మాట్లాడలేము కదా. ఇప్పుడు వాళ్ళది అట్లనే నడుస్తుంది. అంటే మేము చెప్పేదే రైట్. మేము కాశ్మీర్ మాది అంటే ఎక్కడి నుంచి వచ్చింది కాశ్మీర్? నీకు కాశ్మీర్ నీది ఎప్పుడు కాలేదు కదా. యు ఆర్ ఓన్లీ ట్రయింగ్ టు ఎంక్రోచ్ ఇన్ టు ఆర్ దాంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి చూస్తున్నావు, కానీ కాశ్మీర్ ఎప్పుడు నీది కాదు కదా. ఏంటంటే దిస్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్, మోర్ ఫర్టైల్. ఏంటంటే ఇండియాని వీక్ చేయాలని చెప్పేసి నువ్వు రాంగ్ నోషన్ తోటి, రాంగ్ మోటివ్ తోటి నువ్వు వస్తున్నావు, కానీ బుల్డోజ్ చేసుకుంటూ వస్తున్నావు. కానీ ఇప్పుడు అది ఆ సిచ్యుయేషన్ దాటిపోయింది. ఇంకా నీ పరిస్థితులు చేయదాటిపోయినాయి కాబట్టి యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్. సో అది జరుగుతుందని నేను యాంటిసిపేట్ చేస్తున్నా ఆదిత్య. వెరీ సూన్ దట్ విల్ బీ అ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫ్రమ్ ద ఆర్మీ, అండ్ లెట్స్ హోప్ ఫర్ ఇట్. 100% జరుగుతుందండి. చాలా చక్కగా వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ ఆదిత్య.